అయితే యుద్ధం త్వరలో ముగుస్తుంది అంటున్నారు ట్రంప్. కానీ దానికి రియాక్ట్ అయింది ఇరాన్ గవర్నమెంట్. యుద్ధం ముగించేది మీరు కాదు, మేమంటుంది ఇరాన్. రైట్, ఇక త్వరలోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకి ఇరాన్ ఘాట్ రిప్లై ఇచ్చింది. యుద్ధం ముగించేది మేము, మీరు కాదంటోంది. గల్ఫ్ ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసేది మేము, మీరు కాదంటోంది. అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్లపై దాడులు చేస్తూనే ఉంటామని చెప్తోంది ఐఆర్జీసీ. ఇరాన్ వార్ 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పట్లాగే అర్ధరాత్రి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తోంది ఇరాన్. మిసైళ్లతో అటాక్స్ చేస్తుండటంతో ఒక రకమైన భీకర వాతావరణం కనిపిస్తోంది అక్కడ. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడింది. చమురు సరఫరాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధం ఇలాగే కొనసాగితే 30 రోజుల్లో హార్ముజ్ జలసంధి మూతపడుతుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం తప్పదు అని హెచ్చరిస్తున్నారు రష్యా అధ్యక్షుడు. ఇక ఇరాన్కి రష్యా మద్దతిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ కొత్త అధ్యక్షుడికి కాంగ్రెస్ చెప్పాడు పుతిన్. అధికారికంగా ఆ దేశ నాయకత్వాన్ని గుర్తించారు. అంతేకాదు ఇరాన్కి మద్దతు ప్రకటించారు. యుక్రెయిన్ వార్లో ఇరాన్కు చెందిన షాహెద్ డ్రోన్లని రష్యా ఉపయోగించింది. ఇప్పుడు ఇరాన్కి పుతిన్ బహిరంగ మద్దతు ప్రకటించారు.